राहें खोले बाहें जो भी आए इधर ये है गुमराहों का रास्ता मुस्कानें झूठी हैं पहचाने झूठी है रंगीनी है छाई फिर भी है तन्हाई कल इन्हीं गलियों में इन मसली गलियों में तो ये धूम थी जो रूह प्यासी है जिसमें उदासी है वो है घूमती టైం లేదు యాక్చువల్లీ పొద్దున్న కదా బాడీని తీసుకొచ్చేయాలి పోలీసులు వచ్చేసారు పదా ఎవరు నువ్వు టైం లేదు అర్జున్ స్టార్ట్ చేయి పదా కొట్టేది ఎలా కొట్టాలి తెలియదా గట్టి కొట్టు ఇంకా
బాబు డేట్ సీన్ చాలు కానీ వచ్చిన పని కానీ. ఆ చేత ముక్కలు ముక్కలు కొట్టించావు, ఇదేదో పెద్ద అడవిలోకి తీసుకొచ్చి పాతి పెట్టమంటున్నావు. అసలు ఎవడరా నువ్వు? నవ్వుతావేంట్రా? ఏం చేసినా నీ మంచి కోసమే. నా మంచి కావడానికి నువ్వేవడరా? Alpha team respond. Alpha team respond. Suspect carrying dead body near dump pad road. All units move immediately. I repeat, all units move immediately. Location ping చేస్తే ట్రాక్ చేయండి. నిద్రపోతున్నావా? టీ కాఫీ ఉందా? తెప్పించినా? వాటరా? కుప్రాజ్ గారు వాటర్ తీసుకురండి. తాగమ్మా, తాగు. తాగించాలి, చెప్పు. నీ పేరు చెప్పు. ఏయ్, వినపట్లేదా? నీ పేరు చెప్పు. అయినా నాతో పాటు ఇంకొకటి ఉండాలిగా, ముందు వాడిని పట్టుకున్నారా? వీడికి ఉన్న పిచ్చా? అమ్మాయిని ఎందుకు చంపావు? ఏ అమ్మాయి? అప్పుడే మర్చిపోయావా? వైషు గుర్తొచ్చిందా? అయినా వైషు నేనెందుకు చెప్తాను? తన గర్ల్ ఫ్రెండ్. నటిస్తున్నావు, బాగానే నటిస్తున్నావురా. నువ్వు తనని చంపి తీసుకెళ్తున్నప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్. దీనికేం సమాధానం చెప్తావు? సార్ సార్ నేను ఒప్పుకోవా? ఇలా ఒప్పుకోవరా నువ్వు? ఇలా ఒప్పుకోవరా నువ్వు? ఇలా ఒప్పుకోవరా నువ్వు? 30 pictures. సార్ 30కి స్టార్ట్ చేయండి. ఆ సైకిల్ పిలిపించండి. సార్ వాడు ఎంత కొట్టినా వినట్లేదు సార్. ఇలా కాదు, ట్రూత్ సీరం తీసుకురండి. వైషు వైషు ఏమన్నావో ఎదతో తెలుసా, ప్రేమనుకోనా మనసా, చూడక ముందే వెనకే నడిచే తోడొకటుంది కలిసా, తెలియదే అడగడం ఎదురై నువ్వే దొరకడం, మాయనో ఏమిటో ఏమో, అరే మనసా ఇదంతా నిజమా, ఇకపై మనమే సగము సగమా, ఏమన్నావో ఎదతో తెలుసా, ప్రేమనుకోనా మనసా. ఈ మధ్య బిహేవియర్ కొంచెం చాలా ఆడ్గా అనిపిస్తుంది. ఆడు లేదు ఏమీ లేదు, నాకేమైతే బాగా ఉన్నాగా. లేదా నేను అబ్జర్వ్ చేశానుగా, చాలా ఆడ్గా బిహేవ్ చేస్తున్నావు. వాట్ డూ మీన్?
ఏంటో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నిద్రలో అరుస్తున్నావు, ఎగ్జైట్ అయిపోతున్నావు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అంత భయం వేస్తే నన్ను వదిలే. ఏ నేనేమంటున్నావు? వై డోంట్ యు అండర్స్టాండ్? అండర్స్టాండ్ అంటే అర్థమైంది. వదిలించుకోవడానికి ఇది కొత్త టెక్నికా? ఏ నోరు మూసుకో. నేనేమంటున్నావు? యు బెటర్ కన్సల్ట్ అ సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ అంటే నాకేమన్నా పిచ్చా? అయినా బ్రేకప్ చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పే కానీ ఇట్లా నాటకాలు ఆడదు. అవునరా, నీకు పిచ్చే. ఇవన్నీ నాకు సైకియాట్రిస్ట్ చెప్పింది. అస్తమానం నాకు పిచ్చి అనొద్దు, నాకు అస్సలు నచ్చట్లేదు. అంటాను, మళ్ళీ అంటాను, నీకు పిచ్చి. అనొద్దు, నాకు నచ్చట్లేదు. డాక్టర్ వాడు తన లవ్ని చంపాడు, బాడీని డంప్ చేశాడు. అదంతా సీసీటీవీలో క్లియర్గా రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ కేసు ఇంకేం ఎవిడెన్స్ కావాలో నాకు అర్థం కావాలి. అలా కాదు సార్, ఈ కేసులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అర్జున్కి పారానాయిడ్ షిజోఫ్రీనియా అనే ఒక మానసిక రోగం ఉంది. తనకి దాస్ అనే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ కనిపిస్తాడు. రియాలిటీని, కళని, అబద్ధాన్ని డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాడు. ఇమాజినరీ పర్సన్ అంటే ఒక మనిషిని చెప్పడం డ్రీమ్ లా ఎలా అవుతుంది? ఒక సాధారణ మనిషికి అర్థం కాదండి. కానీ అర్జున్ బ్రెయిన్ లో ఉన్న గ్రే మ్యాటర్ తగ్గడం వల్ల ఆ అమ్మాయిని చంపింది దాస్, బాడీని తీసుకెళ్ళింది దాస్ అని అనుకుంటున్నాడు అర్జున్. కానీ సీసీటీవీ చూడండి, ఆయన మాత్రమే కనిపిస్తాడు మనకి. అంటే దాస్ అనేవాడు లేడా? లేదు, దాస్ అనేవాడు అర్జున్ లోనే ఉంటాడు. తనకి 2 పర్సనాలిటీస్ ఉంటాయి. మంచి అర్జున్ ప్రేమతో ఉండేవాడు, దాస్ ద వైలెంట్ సైడ్. ఈ మర్డర్ టైంలో దాస్ కంట్రోల్లో ఉంటాడు. అర్జున్ కి తెలియదు తన చేతుల్లో ఈ మర్డర్ జరిగింది. అయినా మర్డర్ చేసిన వాడిని అలా ఎలా వదిలేస్తారు? పిఎంలో ఒక రూల్ ఉంది సార్. ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం ఒక వ్యక్తి మెంటల్ ఇల్నెస్ వల్ల తన పని తప్పు అని తెలుసుకోలేకపోతే అతన్ని గిల్టీగా చెప్పలేము. కోర్టులో మెంటల్ స్టేట్ చూస్తారు, యాక్షన్ కాబట్టి. చంపడానికి స్కిల్ ఇస్తారు. పనిష్మెంట్ కాదు సార్, ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అర్జున్కి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ కావాలి. ఇప్పుడు ఆయనకి జైలు కాదు, హాస్పిటల్ కావాలి. వైష్ణవి తనకి హెల్ప్ చేయాలని వచ్చింది, కానీ వీడు తనని చంపేశాడు. దాస్కి భయం, అమ్మ అర్జున్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు, అందుకే వైష్ణవిని చంపేశాడు. అయితే ఫైనల్గా ఏమంటారు? ఇక ఈ కేసు లేదా? అర్జున్కి సిజోఫీనియా అనే రోగం ఉన్న కారణంగా అర్జున్కి తెలియకుండా తనలో ఉన్న దాస్ అనే ఆల్టర్ చేసిన హత్యకు అర్జున్ని శిక్షించడం సరికాదు. తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చే దాస్ని శిక్షించడం సాధ్యం కాదు. అందుకని దాస్ అనే ఆల్టర్ కనుమరుగయ్యే వరకు అర్జున్కి కట్టుదిట్టమైన కాపలా విధించి తగిన మానసిక చికిత్స అందించి పరిపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చాడని ధృవీకరణ అయిన తర్వాతే విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది.